నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత్లో కొత్త రాజధాని అంటే కేవలం ప్రభుత్వ భవనాలు మాత్రమే కాదు, భవిష్యత్తు తరాల అవసరాలకు తగ్గట్టుగా నిర్మించే స్మార్ట్ సిటీగా కూడా కావాలి. అదే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇక మరో అరుదైన ఘనత సాధించే దిశగా అడుగులు వేస్తోంది. దేశంలోని తొలి పూర్తి స్థాయి పోల్ ఫ్రీ క్యాపిటల్ సిటీగా అమరావతి రూపుదిద్దుకుంటోంది. ఇక విద్యుత్ స్తంభాలు, వేలాడే వైర్లు, టెలికాం కేబుల్ ఇవన్నీ కనిపించని నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటి, అవేంటో ఈ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత్లోని దాదాపు ప్రతి నగరంలో రోడ్ల పక్కన విద్యుత్ స్తంభాలు, వాటిపై వేలాడే కరెంటు వైర్లు, ఇంటర్నెట్ కేబుళ్లు, టెలిఫోన్ లైన్లు కనిపించడం సహజం. కొన్ని చోట్ల చెట్ల మధ్యగా వెళ్లే వైర్లు ప్రమాదాలకు కూడా కారణమవుతూ ఉంటాయి. అయితే ఇక ఈ సాంప్రదాయ విధానానికి పూర్తిగా భిన్నంగా అమరావతి నిర్మాణం కొనసాగుతోంది. అమరావతిలో విద్యుత్ లైన్లు మాత్రమే కాదు, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్, తాగునీటి పైపులు, గ్యాస్ పైపులు, డ్రైనేజీ, అలాగే మురుగు కాలువల వ్యవస్థ అన్నింటినీ కూడా భూమి అడుగున ప్రత్యేక కామన్ యూటిలిటీ కారిడార్లో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నగరంలో ఎక్కడ విద్యుత్ స్తంభాలు లేదా గాల్లో వేలాడే వైర్లు కనిపించవు. ఇక ఈ వ్యవస్థ వల్ల కేవలం నగర అందం మాత్రమే కాదు, నిర్వహణ కూడా ఎంతో సులభం అవుతుంది. భవిష్యత్తులో ఏదైనా కేబుల్ మార్చాల్సి వచ్చినా, కొత్త ఫైబర్ వేయాల్సి వచ్చినా రోడ్లు మళ్ళీ తవ్వాల్సిన అవసరం ఉండదు. ఒకే యూటిలిటీ కారిడార్ ద్వారా అన్ని సేవలను నిర్వహించే అవకాశం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ఈ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. ఇక తుఫాన్లు, భారీ గాలులు, వర్షాల సమయంలో విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం, వైర్లు తెగిపోవడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వంటి సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అత్యవసర సేవల పునరుద్ధరణ కూడా వేగంగా చేయవచ్చు. ప్రపంచంలోని సింగపూర్, దుబాయ్ వంటి ఆధునిక నగరాలు ఇప్పటికే ఇలాంటి భూగర్భ యూటిలిటీ వ్యవస్థలను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు అదే తరహా మౌలిక సదుపాయాలను అమరావతిలో తీసుకురావడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి స్మార్ట్ క్యాపిటల్గా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. పర్యావరణ పరంగా కూడా ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. విద్యుత్ స్తంభాల కోసం చెట్లను తొలగించే అవసరం తగ్గుతుంది. గాల్లో వైర్లు లేకపోవడంతో నగరం దృశ్యం మరింత అందంగా కనిపిస్తుంది. విశాలమైన రోడ్లు, స్వచ్ఛమైన ఆకాశం, ఆధునిక మౌలిక సదుపాయాలు ఇవన్నీ కలిసి భవిష్యత్తు నగర నిర్మాణానికి కొత్త ప్రమాణాన్ని సృష్టిస్తున్నాయి. ఇక అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలన్న ఆలోచనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. భవిష్యత్ అవసరాలకు దృష్టిలో పెట్టుకుని నగరం పూర్తిగా ఆధునిక మౌలిక సదుపాయాలతో నిర్మించాలనే లక్ష్యంతో పోల్ ఫ్రీ సిటీ, కామన్ యూటిలిటీ కారిడార్, అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్వర్క్ వంటి కాన్సెప్ట్లను ప్రణాళికలో భాగంగా చేశారు. భవిష్యత్తులో రోడ్లు మళ్లీ తవ్వాల్సిన అవసరం లేకుండా నిర్వహణ సులభంగా ఉండే విధంగా నగర రూపకల్పన చేపట్టారు. చంద్రబాబు నాయుడు గతంలో సింగపూర్ సహా పలు అంతర్జాతీయ నగరాల పట్టణాభివృద్ధి నమూనాలను అధ్యయనం చేసినటువంటి విషయం తెలిసిందే. అదే అనుభవాన్ని అమరావతి నిర్మాణంలో ఉపయోగిస్తూ భారతదేశానికి ఒక ఆధునిక, స్మార్ట్, సుస్థిర రాజధానిని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అధికారులు చెబుతున్నట్టుగా దీర్ఘకాలిక ప్రణాళికలతో రూపొందుతున్నటువంటి ఈ మౌలిక వసతులు అమరావతిని భవిష్యత్తు తరాల అవసరాలకు అనుగుణమైనటువంటి నగరంగా తీర్చిదిద్దే దిశగా కీలక పాత్ర పోషించనున్నాయి. మొత్తానికి అమరావతి కేవలం కొత్త రాజధాని నిర్మాణం మాత్రమే కాదు, భవిష్యత్ భారత నగరాలకు ఒక నమూనాగా నిలవాలన్న లక్ష్యంతో రూపొందుతున్నటువంటి ప్రాజెక్ట్. భూమి అడుగున ఉన్న యూటిలిటీ వ్యవస్థలను ఏర్పాటు చేసి గాల్లో వైర్లు లేని భారత్ తొలి పోల్ ఫ్రీ క్యాపిటల్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దే ప్రయత్నం కొనసాగుతోంది. ఈ విజన్ ఎంతవరకు సాకారం అవుతుందో రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది. అయితే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో రాజధానిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతోందనే విషయం ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి చర్చనీయాంశంగా మారింది.